ఆది సంభూతం ఆత్మరూపం మనుజావతారం సకల కిల్మిషహరణం శివయాగం మృత్యుంజయం శ్రీ యేసువే నమః శ్రీ యేసువే నమః. ఆది సంభూతుడు, ఆది మధ్యాంతరహితుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్న సకల చరాచర సృష్టిని చేసినటువంటి సృష్టికర్త యేసునాథునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు సర్వయుగములకు ఆయనకే చెందును గాక. హల్లెలూయా. సమయ అభావమును బట్టి క్లుప్తీకరించి కొన్ని నిమిషాలు మీతో దేవుని మాటలు పంచుకుంటాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు శ్రీనివాస్ నాయక్ పాస్టర్ గారికి, కుటుంబానికి, సంఘాలకు, వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, నేటి సభలో వర్తమానికులుగా ఉన్నటువంటి రామకృష్ణ పాస్టర్ గారికి, అలాగే మిగిలిన సేవకులందరికీ కూడా ప్రత్యేకంగా మీకందరికీ, అలాగే దూరంలో ఉండి మాటలు వింటున్న అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక, నన్ను దీవించునుగాక. ఆమేన్. మిమ్మల్ని నన్ను కూడా దీవించా. మార్కు సువార్త దేవుని వాక్యములో నుండి మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనము మూలవాక్యము చదువుతున్నాను, చిత్తగించండి. మార్కు 8వ అధ్యాయము 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము? 37 మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మా రక్షకుడ, మా విమోచకుడ, మా నీతికి ఆధారమైనటువంటి మా ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో సత్య సువార్త సభల యొక్క 2వ దినం సాయంకాలపు సభలో మమ్మల్ని అందరినీ సమావేశపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో అల్పుడును చిన్నవాడును తండ్రి, నీ రక్తమును ఆశ్రయిస్తున్నాను, నన్ను పరిశుద్ధపరచండి. సత్యవాక్యమును నా నోట పలకటానికి నీ రక్త ప్రోక్షణలో నాకు యోగ్యతను అనుగ్రహించండి తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపండి, బలపరచండి నాయనా. ఈ శ్రవణ యంత్రం ఎంత దూరం వినబడుతుందో అందరితోనూ మీరు మాట్లాడండి. వాక్యమును అందరిలోనూ ఫలింపచేయండి. వాక్యమును అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించున్నట్లు శక్తిని ప్రసాదించుమని యేసు నామమున ప్రార్థించి ఈ వాక్య పరిచర్యను మీ కృపా హస్తములకు అప్పగించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, చదవబడిన లేఖన భాగములో యేసు రక్షకుడు భూమి మీద నరావతారిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఒకటి మనం ఇప్పుడు చదివాం. ఒకడు సర్వలోకమును సంపాదించుకున్నాడు, సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అలాంటప్పుడు అతనికి ఏమి ప్రయోజనం ఉన్నది? సంపాదన దేనికోసం సంపాదించుకుంటున్నాం? మానవుడు భూమి మీద సంపాదించుకుంటున్నటువంటి వస్తు వాహనాలు గాని, ఆస్తులు, అంతస్తులు గాని, డబ్బు గాని, ఏదైనా కూడా మానవుడు అనుభవించాలి. ఈ లోకములో
సంపాదించుకోవటానికి మనిషి చాలా కష్టపడతాడు. ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, సర్వలోకాన్ని సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనం? సంపాదించొద్దని చెప్పడం లేదు, సంపాదించుకోండి. బైబిల్ గ్రంథములో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయములో కష్టపడమని బైబిల్ చెప్పింది. కష్టపడి పని చేసుకోండి, సంపాదించుకోమని బైబిల్ చెప్పిందండి. మంచి పనులు చేసుకొని కష్టపడండి, మంచి పనులు చేయండి, కష్టపడండి. కష్టపడి మంచి పనులు చేసుకొని జీవితాన్ని కొనసాగించండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 28వ వచనములో, దొంగిలించేవాడు ఇక మీదట దొంగిలించక అక్కరగలవానికి పంచిపెట్టున్నట్లు వీలు కలుగు నిమిత్తం. ఏముంది అక్కడ? తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి. కష్టపడమని బైబిల్ చెప్పింది, సంపాదించుకోమని బైబిల్ చెప్పింది. సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ సర్వలోకాన్ని సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము అనే ప్రశ్న విశ్వగురువు, ఈ ప్రపంచానికి గురువు, విశ్వానికే గురువు, అందరికీ గురువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ప్రశ్న అడుగుతున్నారు. నీకేం ప్రయోజనం? నా ప్రియమైనటువంటి స్నేహితులారా, నేను ఒక గృహాన్ని కట్టుకోవాలి అని అంటే కొంత డబ్బులు నేను సంపాదించుకోవాలి, దానికోసం నేను కష్టపడాలి. కష్టే ఫలి అన్నారు. కష్టపడకుండా ఏది రాదు కదా. ఇంట్లో సోమరిగా కూర్చుంటే వచ్చి పడిపోయేది ఏమీ ఉండదు. కష్టపడాలి, పనులు చేసుకోవాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి, కలిగి ఉన్న దానితో ఓ చిన్న గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి, కష్టపడాలి. ఏదైనా ఒకటి ఈ లోకంలో మనము సంపాదించుకోవాలంటే కృషి అనేది చాలా అవసరం, కష్టం చాలా అవసరం. కష్టపడితేనే ఏదన్నా, కష్టపడితేనే జీతం, కష్టపడకుండా జీతం లేదు. గనుక మానవులు ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే వరకు వారికి తోచినంతలో వారి శక్తి కొలది కష్టపడి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆయా వస్తు వాహనాలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, వాటిని కూడబెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మంచిది. ఒకరి దగ్గర మనము చెయ్యి చాపకుండా మన కష్టముతో మనం సంపాదించుకున్నటువంటి సొమ్ము మనకుందనుకోండి, ధైర్యంగా ఈ యొక్క యాత్రలో ముందుకి వెళ్ళిపోవచ్చు. కష్టపడాలి, కృషి ఉండాలి, కృషి చెయ్యాలి. ఏమండి, ఒక సినిమా కవి అన్నాడు, కృషి ఉంటే మనుషులు ఋషులైపోతారంట. బా, ఏమైపోతారు? కృషి ఉంటే మనుషులు ఋషులుగా మారిపోతారు. అంటే కృషి అనేది అంత గొప్పదని ఆయన ఉద్దేశం. నిజమే కదా. మరి కష్టపడాలి, కృషి చేయాలి. ఏది ఊరికనే వచ్చి పడదు. నాకు బైక్ కావాలి, బండి కావాలి అంటే కష్టపడి సొమ్ము సంపాదించుకుని బైక్ కొనుక్కోవాలి. అంతే తప్ప దేవ ఆకాశం నుంచి పడే బైక్ అంటే అలా జరగదు. ఇప్పుడు ఊరికనే కష్టపడకుండా నాకు పరలోకంలో నుంచి నాయన ఒక బిల్డింగ్ పడే నాయన నాకు అని అంటే కష్టం. బిల్డింగ్ కావాలంటే అక్కడికి వెళ్ళకి ఇస్తాడు, అది అక్కడ ఉంది, దేవుని స్తోత్రం. అది ఇక్కడ పడదు. ఏది కావాలన్నా కష్టమే ఉండాలా, కష్టపడితేనే ఏదన్నా వస్తుంది. సోమరుగా కూర్చుంటే ఏది రాదు. కొన్ని కుటుంబాల్లో కృషి చేయకుండానే ఏదో ఒకటి సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలని అనుకుంటారు కొంతమంది, కష్టపడరు. కానీ కృషి గనక చేస్తే, కష్టపడితే ఈ లోకంలో ఏదైనా మనం సంపాదించుకోవచ్చు. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ధనం మూలం ఇదం జగత్. ఈ జగత్తులో అన్నిటికీ మూలము ధనం. డబ్బు 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 డబ్బు. ప్రతి దానికి డబ్బు చాలా అవసరం.
నేను కోరుకున్న కోరికలను తీర్చుకోవటానికి డబ్బు చాలా అవసరం. కృషి చేస్తే డబ్బులు వస్తాయి. వాటితో ఏదైనా సంపాదించుకోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు. ఇందులో ఏమీ సందేహం లేదు, అందరికీ తెలిసిన విషయమే. కృషితో నాస్తి దుర్భిక్షము అన్నారు. అది ద్వాపర యుగానికి సంబంధించినటువంటి జరిగిన ఒక కథలో వచ్చినటువంటి విషయం అది. అక్కడ పుట్టింది ఆ శ్లోకం, ఆ మాట. కృషితో నాస్తి దుర్భిక్షము, జపతో నాస్తి పాతక, మౌనేనా కలహో నాస్తి, నాస్తి జాగరో భయ అని అన్నారు. అంటే కృషి ఉంటే, నువ్వు కృషి చేస్తే దుర్భిక్షం అనేది ఉండదు. కృషితో నాస్తి దుర్భిక్షము అంటే కృషి చెయ్యండి, కృషి చెయ్యండి, కృషి చెయ్యండి, కృషి చెయ్యండి. కష్టపడండి, 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 కష్టపడండి. కొంతమందికి సోమరితనం పీక్ లో ఉంటది, పీక్ స్టేజ్లో ఉంటది. ఎంత సోమరితనం ఉంటదంటే సామెతల గ్రంథంలో రాశారు, సోమరి పాత్రలో చెయ్యి ముంచుతాడంట, ఆ చేతిని మళ్ళీ తిరిగి నోట్లో కూడా పెట్టుకోవడానికి బద్ధకం అంట. ఎవరో వచ్చి ఆ చేతిని నోట్లో పెట్టారు. అంత సోమరితనం ఉంటుందా? సామెతల గ్రంథంలో రాసి ఉంది. మరి సోమరి పాత్రలో చెయ్యి ముంచుతాడంట, కానీ తిరిగి దాన్ని ఇలాగ తీసుకుని నోట్లో పెట్టుకోనే లేనంత బద్ధకం ఉంటదంట. కొంతమందికి ఎంత సోమరితనం ఉంటదంటే ఇక్కడ వస్తువును తీసి అక్కడ పెట్టడానికి కదలకుండానే అక్కడికి వెళ్ళిపోయి వస్తువు, అందుకని విసురుతారు ఇలాగా. తీరా చూస్తే అది వెళ్ళి టేబుల్ పడదు, కింద పడుతుంది. మళ్ళీ కష్టపడి లేచి వెళ్ళి ఆ పడిన వస్తువుని మళ్ళీ తీసుకొని ఆ టేబుల్ మీద పెట్టుకుంటారు. ఇది ఆ మాత్రం ఫస్టే చేయొచ్చు కదా, ముందే చేయొచ్చు కదా. బద్ధకం. ఇక లేచి అక్కడికి వెళ్ళి అంత టైం వేస్ట్ అనుకుంటారు. ఏంటి విసురుతారు అలా వస్తువుని ఇలాగా. ఆ తీరా చూస్తే అక్కడ పడదు, కింద పడుతుంది. సోమరితనం పీక్ లో ఉంటది అన్నమాట కొంతమందికి. ఏమండి ప్రియులారా, కొంతమంది భార్యలు తమ భర్తల గురించి బాధపడేది ఇదే. కొన్ని కుటుంబాల్లో ఏమీ కష్టపడరు, కష్టపడి ఒక రూపాయి తీసుకురాడు, కానీ తాగటానికి మాత్రం భార్యే కష్టపడి డబ్బులు తెచ్చి ఇవ్వాలి. ఏమే ఒక 100 రూపాయలు అంటాడు. ఈవిడ కష్టపడి తెచ్చిన సొమ్ములో ఈయనకు 100 రూపాయలు ఇస్తే ఈయన వెళ్ళి తాగొస్తాడు. అది కొన్ని కుటుంబాలు అలా ఉన్నారు. వాళ్ళందరికీ వందనాలు. దర్శిలో లేరేమో కానీ మా సంగతి, మా ఊర్లో సంగతి చెప్పుకో. వందనాలమ్మా. నేను చూశాను కళ్ళారా, నేను కళ్ళారా చూశాను. ఒక ఆయన వాళ్ళ ఆవిడని అడుగుతున్నాడు, నేను అంత దూరంలోనున్నాను. ఏమే 200 అన్నాడు. అంటే నాకు వినపడుతుందేమో నన్ను, పాస్టర్ గారు తెలియకూడదు. 200 ఈవిడ పాపం తీసి ఇచ్చేసింది. ఎందుకంటే కొడతాడు, ఇవ్వకపోతే కొడతాడు. ఆ దెబ్బలకు భయపడి దాని దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేది. ఒకరోజు వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా ఆయన తాగుడు మానట్లేదంటే, ఎందుకు మానతాడమ్మా, నువ్వు రోజు కష్టపడి తెచ్చి ఇస్తున్నావు, ఇంకేం మానతాడు. ఇంకా నీలాంటి భార్యలు ఉన్నప్పుడు ఇంకా అలాంటి వాళ్ళకి అలాగే జరుగుతుంది, సాగుతూ ఉంటది. ఒకనాడు సతీ సావిత్రి, సతీ అనసూయల గురించి విన్నాము, కానీ ఇప్పుడు సతీ అలా అంత గొప్ప మహారాణులు ఉన్నారు. అమ్మ వందనాలమ్మా. ఈ స్త్రీలకు ఎంత ఓపికమ్మ తల్లి, ఎంత ఓపికమ్మా. నేను నిజంగా దండలేసి మాకు కాదు సన్మానం, మీకే చేయాలి. భూతల్లికి ఉన్నంత ఓపిక ఉంటుంది అంటారు ఆడవాళ్ళకి. అది అందరికీ కాదులే, కొద్ది మంది ఆడవాళ్ళు. కొంతమంది ఆడవాళ్ళు ఏంట్రా డబ్బులు ఎడుతున్నాడు, చెత్త కొట్టేస్తారు భర్తను. అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూశాను. ఇలాంటి కుటుంబాలన్నీ చూసి చూసి ఆలోచించి బుర్ర పాడైపోయి తలలో జుట్టు అంతా రాలిపోయి హల్లెలూయా. భర్తలు చెత్త కొట్టారండి. అలాంటి భార్యలను కూడా చూసాం. అందుకే భయం అమ్మ, వందనాలమ్మ. ప్రియులారా, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతక అన్నారు. చాలా జాగ్రత్తగా వినండి, ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కృషితో నువ్వు ఈ లోకములో ఏదైనా సంపాదించుకోవచ్చు.
నువ్వు అనుకున్నది ఏదైనా సరే, ఏమైనా సరే, నువ్వు నీ దగ్గర డబ్బు కనుక ఉంటే, నువ్వు కష్టపడి సొమ్ము సంపాదించుకొని చేతిలో కనుక నువ్వు డబ్బులు పట్టుకుంటే ఏమైనా కోరికలు నెరవేర్చుకోవచ్చు. అంత ఫెసిలిటీ ఈ లోకంలో ఉంది. కృషి కష్టపడి నువ్వు చేస్తే నువ్వు ఏదైనా సంపాదించుకోవచ్చు, అందులో సందేహమే లేదు. కానీ కృషితో నాస్తి దుర్భిక్షమని అక్కడ ఆగిపోకుండా ఆ లైన్లో ఇంకొక మాట అన్నాడు, జపతో నాస్తి పాతకః అన్నాడు. అంటే జపము చేసినప్పుడు పాతకము పోతుంది అని అర్థం. పాతకము అంటే పాపం. జపతో నాస్తి పాతక, పాతకములు అంటే పాపములు. జపము అంటే ప్రార్థన, జపము అంటే దేవుని నామములో చేసేది. నువ్వు కృషి చేస్తే ఈ లోకంలో ఏదైనా సంపాదించుకోవచ్చు. కానీ నీ కృషి వల్ల, నీ కష్టము వల్ల చెమటోడ్చి ప్రయాసపడి పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోలేవు. పరలోక రాజ్యము స్వర్గములో హక్కు. పరలోక రాజ్యములో దేవునితో యుగయుగాలు ఉండే అవకాశం మాత్రం మనిషి చేసే కృషి మీద ఆధారపడి లేదు. కృషి ఎంతవరకు అంటే భూమి మీద నీవు అనుకున్నది సాధించుకోవటానికి, సంపాదించుకోవటానికి, కూడబెట్టుకోవటానికి మాత్రమే కృషి. నీ కష్టము వల్ల, నీ కృషి వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ స్వర్గానికి మనము వెళ్ళలేము. మన కృషి చేత మనము స్వర్గాన్ని మనము పొందలేము. మన కష్టము చేత, మన ప్రయాస చేత స్వర్గాన్ని మనము సాధించలేము. ఎందుకు అంటే మన కృషి ఈ భూమి మీద సంపాదించుకోవటానికి మాత్రమే పనికొస్తుంది. మన కోరికలు తీర్చుకోవటానికి మాత్రమే పనికొస్తుంది. మనిషి మరణించిన తరువాత ఉండబోయేటువంటి మహిమరాజ్యములోనికి, దేవుడు ఉండే లోకములోనికి, స్వర్గములోనికి ఒక వ్యక్తి అడుగు పెట్టాలంటే మనిషి కష్టముతో, కృషితో కాదు, దేవుడు చేసే కృషితో, ఆయన చేసే కష్టముతో మాత్రమే అది సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటో అది చెప్పి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తా. ఈరోజు మనిషి మన భారతదేశంలో, నేను భారతీయుణ్ణి కాబట్టి మన దేశం గురించే మాట్లాడతా. పరాయి దేశాల గురించి నాకెందుకు? పరాయి దేశంలో కూడా ఉంటే ఉండొచ్చు. నేను భారతీయుణ్ణి కాబట్టి నా దేశం అంటే నాకు ఇష్టం, కాబట్టి నా దేశం గురించే నేను మాట్లాడుకుంటా. నా దేశం గొప్పది, నా దేశంలో ఉన్నటువంటి విలువలు గొప్పవి. నా దేశంలో ఉన్నటువంటి నా దేశ ప్రజలు, నా భారతీయులు చాలా మంది ఏమనుకుంటున్నారంటే కష్టపడి 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 కృషి చేసి ఏదో రకంగా స్వర్గానికి వెళ్ళాలి అనే ప్రయత్నం అనేక సంవత్సరాలుగా పూర్వకాలము నుండి మన దేశంలో నడుస్తూ ఉంది. నేను ఇది చేసి ఈ కృషి చేసి ఈ కష్టము చేసి నేను ఎలాగైనా సరే స్వర్గానికి వెళ్ళాలి, నేను ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలి, ఇది చేసి నేను వెళతాను, ఇది చేస్తే నాకు స్వర్గం దక్కుతుంది అని తమ కష్టము మీద, తమ కృషి మీద ఆధారపడి ప్రయత్నాలు చేశారు, చేస్తున్నారు. హవిస్సులు అర్పించి, తపస్సులు చేసి, ఏదో రకంగా పాపాలు పోగొట్టుకొని, కష్టపడి పాపాలు పోగొట్టుకొని ఎలాగైనా సరే నేను స్వర్గానికి వెళ్ళిపోవాలి అని చాలా మంది ప్రయాస పడుతున్నారు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే ఒక మనిషి తనకు తానుగా ఎంత కష్టపడినా పరలోక రాజ్యము వెళ్ళలేడు. దేవుడు మాత్రమే అతనిని అక్కడికి చేర్చగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మనిషి చేసే కష్టము కృషి కాదు పరలోకం చేర్చేది. మన వాళ్ళు అలా చేస్తున్నారు, కష్టపడుతున్నారు. కొరడాలతో కొట్టుకుంటారు, పాపాలు వదిలిపెట్టుకోవాలని, పాపాలు పోవాలని, రక్తాలు వచ్చేలాగా శరీరాన్ని ఇష్టానుసారంగా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు.
ఏమండి, ఇష్టానుసారంగా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. ఆ యొక్క కుక్కల కృషి ఏంటంటే, మా వీధికి నువ్వెందుకు వచ్చావు, మా ప్రాంతానికి నువ్వెందుకు వచ్చావు, ఇదంతా మా ఏరియా అని ఈవిడి పాపం. ప్రియులారా, అరే మనదంతా ఒకటే జాతి కదా, ఈ మోసం మొక్క పంచుకుందాని ఉందా? ప్రేమ లేని కుక్కలు. స్తోత్రం, హల్లెలూయా. మనిషి కష్టముతో, మనిషి కృషితో పరలోక రాజ్యము చేరుకోలేడు. నేను ఇంకా ఎక్కువ సాగదీయకుండా రోమాపత్రికలో ఒక వచనం మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక ఒక అద్భుతమైనటువంటి మాట, ఒక అద్భుతమైన మాట. రోమాపత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంది. అది చదువుకొని మనం ఇంక వచ్చిన వాక్యాన్ని ముగించుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం, రోమాపత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, 5:18. కాబట్టి రోమ 5:18, కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుష్యులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకును కారణమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ ఒక్క మాట వినండి, ముగిస్తాను. అక్కడ ఏమనుంది, మీరు అక్కడ ఆ లైన్ అండర్లైన్ చేసుకోవచ్చు. ఒక్క పుణ్య కార్యము వలన, ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుష్యులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణం. ఒక్క పుణ్యకార్యం. అందరు చెప్పండి, ఎన్ని పుణ్యకార్యాలు చెప్పాలి? ఒకే ఒక్క పుణ్యకార్యము. ఒకటా రెండా? ఒకే ఒక్క పుణ్యకార్యం. ఎవరు చేశారంటది? ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశారు. హల్లెలూయా. నేను చేసే పుణ్యకార్యాలు నా పాప కర్మలను తీయటానికి అవకాశం లేదు. నేను చేసే పుణ్య కార్యాలు, లేక నేను అనుకున్న పుణ్య కర్మలు నాలో ఉన్న పాప కర్మలు తీయటానికి అవకాశం లేదు. నాలో ఉన్న పాప కర్మలు పోవాలి అని అంటే, నాలో ఉన్న పాపము పోవాలి అని అంటే, నేను చేసే పుణ్య కర్మలు సాధ్యము కాదు వాటి వల్ల. ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఒకే ఒక్క వ్యక్తి ఒకే ఒక్క పుణ్య కార్యము చేసినందువలన అది ఎవరు విశ్వసిస్తారో వాళ్లకు జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఒకే ఒక్క ఆయన ఈ విశ్వ చరిత్రలో, ఈ ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్క వ్యక్తి పుణ్య కార్యము మనుష్యులందరి విమోచనము కొరకై చేసి పెట్టాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పుణ్యకార్యమే శిలువ యజ్ఞము, ఆ పుణ్యకార్యమే శిలువ మరణము, ఆ పుణ్యకార్యమే యేసు శిలువలో కార్చిన రక్తము. అది ఆయన ఒక్కడే చేశాడు, ఇంకెవరు చేయలేదు. ఆ ఒక్క పుణ్యకార్యం. మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను ఏదో ఒక విధంగా పుణ్యకార్యాలు చేసి, ఏదో ఒక విధంగా నేను మొత్తానికి సాధన చేసి స్వర్గం వెళ్ళిపోవాలి అని. ఒకరోజు నేను అడిగాను, బ్రదర్ స్వర్గానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగాను. ఏముందండి, రంభా ఊర్వశి మేనక తిలోత్తమతో డాన్సులు వేసుకోవచ్చు అంటున్నాడు. చింత చచ్చిన పులుగు ఇక్కడ వేసిన చాలదు, మళ్ళీ అక్కడికి కూడా వాళ్ళే, అక్కడికి వాళ్ళు రావాలి, అక్కడ ఉంటారంట వాళ్ళతో మళ్ళీ అక్కడ డాన్సులు వేసుకోవాలి. అక్కడికి వెళ్ళాక రంభ ఉండదు, ఊర్వశి ఉండదు, మేనక ఉండదు, తిలోత్తమ ఉండదు. ఏమండి, అక్కడికి వెళ్ళాక అంత వ్యవహారం మొత్తం మారిపోతుంది. వీళ్ళు అనుకున్నదంతా రివర్స్ అయిపోతుంది. సినిమాలు అలా తీసుకున్నారండి. యమలీల, యమగోళ. అంటే నరకం అంటే ఏంటో సినిమాలు ఎలా తీశారంటే, ఈ హీరో వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి యమధర్మరాజుని కిందకి లాగేస్తాడు, లాగేసి అని యమధర్మరాజుని ఎదిరిస్తాడు. ఆ పక్కనే ఉండేటువంటి రంభా ఊర్వశి మేనక, నేను ఇలా చేయి చూపితే అటు చూస్తున్నారేంటి మీరు, అటు రంభ లేదు, మన సౌండ్ సిస్టమ్ సహోదరులు ఉన్నారు, దేవునికి స్తోత్రం. ఈ పక్కనే హీరో ఏం చేస్తాడంటే, ఈ రంభతో డ్యాన్స్, మేనకతో డ్యాన్స్, తిలోత్తమతో డ్యాన్స్, ఊర్వశితో డ్యాన్స్, అది చూపించేది సినిమాల్లో.
అంటే నరకం అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు సినిమాల ద్వారా? ఏమీ లేదు, నరకం అంటే ఏం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనము మానవులం కాబట్టి యమధర్మరాజుని కిందకి లాగి మనం ఆ కుర్చీలో కూర్చోవచ్చు, వాళ్ళందరితో డ్యాన్సులు. అవునా, నరకం అంటే అదేనా? సినిమాలు చూసి చాలా మంది ఇది అనుకుంటున్నారు. ప్రియులారా, సినిమాలు అనేవి ఫిక్షన్. ఊహలతో కల్పనలతో తీసేటువంటివి, మనుషులను ఎంటర్టైన్మెంట్ చేయటానికి తీసేటువంటి వాటిని నమ్మద్దు. నరకం అంటే అది కాదు. నేను గరుడ పురాణం చదివాను, మీరు చదవకండి, ఇంకా అన్నం తినలేరు, మీరు ఇంకా భోజనం చేయడం మానేస్తారు. అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం చదివాను, ఇంకా కొన్ని పురాణాలు కూడా చదివాను. గరుడ పురాణం చదివితే నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయో రాశారు. మరి సినిమాలు అలా ఎందుకు తీశారో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, నరకము అనేది భయంకరమైన అగ్నిగుండం. అక్కడికి ఎవరు కూడా వెళ్ళకూడదు, ఎవ్వరు వెళ్ళొద్దు. దర్శిలో ఉన్న వాళ్ళు ఎవ్వరు నరకానికి వెళ్ళొద్దు అనేది నా కోరిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు? ఏం చెయ్యొద్దు. నిన్ను దేవుడు పుణ్యకార్యాలు చేసి పరలోకం రమ్మంటలా, ఆయన చేసిన పుణ్యకార్యము మీద విశ్వాసం ఉంచమంటున్నాడు అంతే. ఆమేన్. ఆయన చేసిన పుణ్యకార్యం మీద విశ్వాసం ఉంచమన్నాడు అంతే. నువ్వు పుణ్యకార్యాలు చేసి నువ్వు ప్రయాసపడి ఏమి చేయలేవు, నీ వల్ల కాదు. మన వాళ్ళు పునర్జన్మలు నమ్ముతారు కాబట్టి వాళ్ళు ఏం చెబుతారంటే, అవశ్యం అనుభవోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఇవి పునర్జన్మలు నమ్ముతారు కనుక చెప్తారు. ఇది అవశ్యం అంటే అవసరం, అనుభవోక్తవ్యం అంటే అనుభవించాలి. ఏమనుభవించాలి? అవశ్యం అనుభవోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. కృతం కర్మ శుభాశుభం. శుభం చేస్తే శుభం అనుభవిస్తావు, అశుభం చేస్తే అశుభం అనుభవిస్తావు అని ఈ మాట వాడతారు ఈ పునర్జన్మల గురించి మాట్లాడినప్పుడు. అంటే వచ్చే జన్మలు, ఇప్పుడు నువ్వు శుభం చేసుకుంటే అప్పటికి నీకు శుభం, ఇప్పుడు అశుభం చేసుకుంటే అప్పటికి మళ్ళీ నీకు అశుభం. ఇక్కడ ఇందులో ఒక పాయింట్ ఏంటంటే, ఇక్కడ నువ్వు శుభం చేసుకోవటానికి ఎట్లా అవకాశం ఉంది? అసలు మన హృదయమే చెడ్డదని బైబిల్ చెప్తుంది. మనకు తెలీదు, మనం ఒకసారి గ్రహించలేం కదా దాన్ని. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. మనం కూడా దాన్ని గ్రహించలేనంత చెడ్డది హృదయం. మార్కు సువార్త ఇప్పుడు చదవక్కర్లేదు, మార్కు 7:20-21, మార్కు 7:20-21 అధ్యాయం వచనాలు చెప్పాను. హృదయం ఎంత చెడ్డదో అక్కడ యేసు ప్రభు లిస్ట్ ఇచ్చేశారు. 13 చెడ్డ గుణాలు ఉంటాయి అక్కడ. అలాంటి హృదయం. శుభం ఎట్లా చేస్తాను నేను? ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు శుభం ఎట్లా చేస్తాను నేను? నా హృదయమే మంచిది కాదు కదా. క్యాన్సర్ కంటే డేంజర్, ఎయిడ్స్ కంటే డేంజర్. నా హృదయం చెడ్డది. మరి నేను ఎట్లా శుభం చేస్తాను? అందుకే అశుభం చేసుకుంటున్న నా జీవితాన్ని శుభప్రదమైన నిరీక్షణతో నింపటానికి ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి నరావతారం ఎత్తి 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి దిగి వచ్చాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నా అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, కృషి చేయండి, ఆస్తులు సంపాదించుకోండి. కానీ యేసుప్రభు అంటున్నారు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మాత్రం వానికి అన్నారు. అంటే అర్థం ఏంటి? నువ్వు అన్ని సంపాదించుకున్నావు కానీ దేవుడు చేసిన ఒక్క పుణ్య కార్యమును నువ్వు విశ్వసించలేకపోయావు. బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు, చచ్చిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఈ పాతాళములో నేను బహుగా బాధపడుతున్నాను. ఓ అబ్రహామా, అబ్రహాముకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన దేవుడు చేయాలా, కానీ అబ్రహాముకు చేస్తున్నాడు. సరే, ఏమంటున్నాడు? ఒక్కసారి నన్ను భూమి మీదకు పంపితే ఈ బాధలోనికి, ఈ అగ్నిగుండంలోనికి నా తమ్ముళ్ళు రాకుండా నేను వాళ్ళకి చెప్పుకుంటాను, వెళ్ళి చచ్చాక ఇంత భయంకరమైన లోకం ఉందిరా బాబు, మీరు ప్రభువుని నమ్ముకోండి అని సువార్త ప్రకటిస్తానని పాతాళము నుంచి బయటికి పంపించమని అడుగుతున్నాడు. అక్కడికి వెళ్ళి ధనవంతుడు. అప్పుడు అక్కడ ఆయన ఏమన్నారు? పెద్ద ఆయన, బాబు నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళటానికి అవకాశం
లేదు మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశం ఉంటే అసలు ఈ సువార్త సభలు పెట్టాల్సిన అవసరమే లేదు కదా. వన్ వే ట్రాఫిక్, వెళ్ళిపోవటమే తప్ప మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశాలు లేవు. ఏదో అభిమానం కొద్దీ మనకు ప్రేమతో మనతో కలిసి నడిచిన వాళ్ళు చనిపోతే వాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తాం, కన్నీళ్లు పెట్టుకుంటాం, ఒకసారి కళ్ళు తెరు ఒకసారి కళ్ళు తెరు అంటాం. వాళ్ళు కళ్ళు తెరవరని మనకు తెలుసు, కానీ ఆ ప్రేమను బట్టి అంటాం అంతే, అభిమానాన్ని బట్టి. నిజంగా వాళ్ళు కళ్ళు తెరిచారా? మనం మూసేస్తాం కళ్ళు, తెరవరు వాళ్ళు. ఒకసారి అట్లాగే నేను సంఘంలో ఒక కుటుంబంలో ఇలా విషాదం జరిగితే వెళ్ళాను సమాధి కార్యక్రమం చేయటానికి. చిన్న వయసులో చనిపోయాడు బిడ్డ. ఆ తల్లి అడుగుతుంది, పాస్టర్ గారు వచ్చారు కళ్ళు తెరవరా, పాస్టర్ గారు వచ్చారు కళ్ళు తెరవరా అంట. ఆ బిడ్డ తెరవలేదు. ఆ బిడ్డ నిజంగా కళ్ళు తెరిస్తే అక్కడ ఎవరూ ఉండరు. అవునా? వన్ వే ట్రాఫిక్, ఒక్కసారి వెళ్ళటమే తప్ప మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశమే ఉంటే ఈ పాటికి మన తాత ముత్తాతలు అందరూ వెనక్కి వచ్చి ఏదో ఒకటి చెప్పేవారు కదా మనకి. మరి ఇలాగంటే మళ్ళీ ఒక ఆవిడ అంటది, మా అన్నే మా తాతగారు కల్లో కనిపించారండి, మళ్ళీ మా అన్నే మా ముత్తాత గారు వచ్చారండి మా ఇంటికి అంట. ఎవ్వరు వెనక్కి రారమ్మా, ఎవ్వరు వెనక్కి రారు. వచ్చే అవకాశం దేవుడు ఇవ్వలేదు. అందుకే ఈ సభలు ఏర్పాటు చేశారు. ప్రాణం ఉండగానే, నీ హృదయంలో అవకాశం ఉండగానే యేసు ప్రభుని నీ గుండెల్లో చేర్చుకొని మారు మనసు పొందుతావని ఈ సభలు నీకు ఏర్పాటు చేయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటే అసలు ఈ సభలు పెట్టాల్సిన అవసరమే లేదు మాకు. ఎందుకు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని? సేవకులు పాస్టర్లు మా పని ఏంటంటే, ఎందుకు ఈ సువార్త ప్రకటిస్తామంటే వెళ్ళి అక్కడ చూసి మళ్ళీ వచ్చే అవకాశం లేదు కాబట్టి, ఛాన్స్ లేదు. ఎవ్వరు వెళ్ళిన వాళ్ళు ఎవ్వరు వెనక్కి రాల ప్రియులారా. కాబట్టి రాత్రి నా 2 చేతులు జోడించి బతిమాలేది ఏంటంటే, కష్టపడండి, డబ్బులు సంపాదించుకోండి, కానీ వాటికంటే ముఖ్యమైనది మీ ప్రాణము, మీ ఆత్మ నరకములోకి వెళ్లకుండా కాపాడుకోండి. అనగా యేసు చేసిన పుణ్య కార్యము, సిలువ యజ్ఞం మీద విశ్వాసం ఉంచండి. నీ పాపములన్నీ తన మీద వేసుకొని ఆయన గాయాలు పొందాడు, చనిపోయాడు, రక్తమంతా నీ కోసం కార్చాడు, 3వ దినాన తిరిగి లేచాడు, మళ్ళీ వస్తున్నాడండోయ్. కాశీ మజిలీ కథ కాదు ఇది, పేదరాశి పెద్దమ్మ కథ అనుకుంటున్నారేమో. ఇప్పుడు జరుగుతున్న చరిత్ర మీరు చూడండి. ఇజ్రాయెల్ దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి. బైబిల్లో యుద్ధాల గురించి రాశారు. యుద్ధంలో యేసు ప్రభు రాకడకు ముందు జరిగే యుద్ధాల గురించి రాశారు. రేపో మాపో రష్యా కూడా యుద్ధానికి సై అంటది. బైబిల్లో ఉంది రష్యా యుద్ధం చేస్తుందని. ఇప్పుడు రష్యా చుట్టుపక్కల దేశాలు, మిత్ర దేశాలు అంటారు. ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న కంట్రీస్ అన్ని కూడా మిత్ర దేశాలు అన్నమాట. వీళ్ళందరూ యుద్ధం చేస్తున్నారు. ఎవరి మీద? ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ మీద, ఒక్క దేశం మీద వీళ్ళందరూ కలిసి వచ్చి మూకముడిగా పడుతున్నారు. రేపు మాపో ఈ పెద్దోడు బయలుదేరుతాడు యుద్ధానికి. అది బైబిల్లో ఉంది. ఇది యేసు ప్రభు రాకడకు సూచనలు. ఇవన్నీ బైబిల్లో చెప్పబడ్డాయి. కళ్ళారా జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నాం. ప్రభు వస్తాడు. ఈలోగా నీ ప్రాణం పోతే, నువ్వు రక్షణ పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి యేసు ప్రభు చేసిన ఒకే ఒక్క పుణ్య కార్యము, మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు సిలువ యజ్ఞము, సిలువ మరణం, రక్త ప్రోక్షణం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు అని చెప్పబడింది. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదని చెప్పబడింది. ఆ రక్తము చిందించటానికే యేసు ఈ లోకానికి దిగొచ్చాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మరి ఎవరి రక్తం కావాలి? ఎవరి రక్తం కావాలి? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. ఎవరి రక్తం కావాలి? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు స్వరక్తము అంటే సొంత రక్తము అని అర్థం. దేవుడు తన సొంత రక్తమును ఇచ్చెను. ఎవరి కోసం ఇచ్చెను? మన కోసం. ఆ పుణ్యకార్యమే. నువ్వు పుణ్యకార్యాలు కాదు, నువ్వు చేసే పుణ్యకార్యాల వల్ల పాపకర్మలు పోవు 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 పోవు. ఇందాకే అన్నాను నేను, కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతక అన్నాను నేను. జపం చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. పాపం పోవాలంటే ఏం ప్రార్థన చెయ్యాలి? ఏం ప్రార్థన చేయాలి చెప్పాలి? ఏం ప్రార్థన? శంకర్ ఏం ప్రార్థన చేశాడు?
దేవా పాపినైన నన్ను కరుణించుము. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచునై, అపరాధినై అంధుడనై అపవాదితో అనుచునై సంచరించి చీకటిలో వంచన చేసి ఎందరిలో వంచన చేసి పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. ఈ ప్రార్థన చెయ్యండి. ఈ రాత్రి మీ హృదయంలోకి యేసు వస్తారు. అద్భుతమైన రక్షణ, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం మీ సొంతం అయిపోతుంది. ఇది కథ కాదు, నిజం. ప్రాక్టికల్ గా చెప్తున్నా, అనుభవించి చెప్తున్నాను ఈ ఆనందాన్ని. కావాలంటే మీరు ప్రార్థన చేసి చూడండి, మీ పాపములు ఒప్పుకొని చూడండి, యేసుకు మొర్రపెట్టి చూడండి, మీ జీవితంలో జరిగే అద్భుతం చూడండి. రేపే మీరు సాక్ష్యం చెబుతారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృషితో అన్ని సంపాదించుకోవచ్చు, పరలోకాన్ని మాత్రం యేసు మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు కష్టపడి డబ్బులు సంపాదించవచ్చు, నువ్వు కష్టపడి ఆస్తులు సమకూర్చుకోవచ్చు, కానీ పరలోక రాజ్యాన్ని, స్వర్గాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఎలా నీవు గనక ఆయన హృదయంలో చేర్చుకొని, నీ పాపములు ఒప్పుకొని, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని నీ పాపాలు కడిగేసుకుంటే, నీ జీవితంలో యేసయ్య చేసిన శిలువ యజ్ఞము ద్వారా, పుణ్య కార్యము ద్వారా నీ పాపములు క్షమించబడతాయి. నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. నీ పేరు జీవ గ్రంథములో రాయబడుతుంది. పరలోకములో నీ పేరు రాస్తారు. ఇట్టి భాగ్యమును సంపాదించుకోవాలంటే యేసు చేసిన ఒకే ఒక్క పుణ్య కార్యము, అద్భుతమైన పుణ్య కార్యము, శిలువ యజ్ఞము, రక్త ప్రోక్షణము, శిలువ మరణ పునరుద్ధానములను విశ్వసించి, నేను నమ్ముతున్నాను ప్రభువా, నేను విశ్వసిస్తున్నాను యేసు, నా హృదయంలోనికి రండి అని ఒక్క ప్రార్థనను చేయగలిగితే ఈ రాత్రి నీ బ్రతుకు ధన్యమైపోతుంది. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. కష్టపడి కొండలు ఎక్కి, కష్టపడి లోయల్లోనికి దిగి, కష్టపడి నువ్వు స్వర్గాన్ని సాధించలేవు. మోక్ష సాధన అంటే అది కాదు. దేవుడు చేసిన కార్యమునందు విశ్వాసం ఉంచటమే మోక్ష సాధన. దేవుని యందు విశ్వాసం ఉంచటమే మోక్ష సాధనకు మార్గము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసు స్వామి, రాత్రికాల సమయంలో పంపబడినటువంటి వాక్యము, సువార్త ప్రకటన ప్రజల హృదయాలలో ఫలింప చెయ్యండి. శ్రవణ యంత్రము ఎంత దూరము వినబడిందో, ఎంత మంది ఈ మాటలు విన్నారో, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా తోటి భారతీయులు ప్రభువా, వారిలో గొప్ప మార్పు రావటానికి, సత్యమును అంగీకరించటానికి, నీవు చేసిన శిలువ యజ్ఞమునందు విశ్వాసం ఉంచటానికి, పాపముల నుండి విడుదల పొందటానికి వారందరికీ సహాయము చెయ్యమని, నరక శిక్షను తప్పించుకొని మోక్ష సాధనలో పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవటానికి, ఆ వారసత్వమును పొందుకోవటానికి, ఉచితముగా మీరిచ్చే భాగ్యమును పొందుకోవటానికి అందరి మనోనేత్రాలు వెలిగించమని, ఈ సభలను ఆశీర్వదించమని, తర్వాత చేయబోయే వాక్య పరిచర్యను నీ కృపా హస్తములకు అప్పగించుకుంటూ దాసునికి ఆరోగ్యం ఇచ్చి, బలపరిచి, అభిషేకించి, అయ్యా రెండవ సందేశము ద్వారా అందరితో మరొకసారి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి విశ్వాసముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.